into Mira Road for shopping. Let's see how it starts. ఇప్పుడైతే మీరా రోడ్ అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ సేమ్ మనకి విజయవాడ బీసెంట్ రోడ్ అండ్ హైదరాబాద్ కేపీహెచ్పి ఎలా ఉంటుందో అలా ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అందరికీ తెలిసిందే బాంబే అంటేనే ఫ్యాషన్కి పెట్టింది పేరు. సో వీళ్ళ దగ్గర ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే బాంబేలో చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కదా. చాలా వరకు అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. మోస్ట్లీ నా ఫేవరెట్ అయిన చికెన్ కర్రీ అయితే చూసాను. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో కూడా దొరికినాయి. సో చాలా వరకు నేను చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను చూసే దగ్గర అయితే ఫుల్ వెస్ట్రన్ వేరు, చాలా ట్రెండీ కలెక్షన్, క్రాప్ టాప్స్, ఇలా జీన్స్ మీద టాప్స్ అలాంటివి ఉంటాయి కదా. అండ్ అలాంటివి ఈ రోడ్డు మొత్తం అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చాలా టైం ఉండాలి, ఓపిక ఉండాలి. మనకు అంత టైం లేదు. సో కావాల్సిన వరకు చూసుకొని కొన్ని తీసుకొని వచ్చేసాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే కనుక ఈసారి ఎగ్జాక్ట్ ఓన్లీ ఫర్ షాపింగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చికెన్ కర్రీ అయితే 500 నుంచి 50,000 వరకు ఉందన్నమాట. కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. చూడండి, క్వాలిటీ కూడా అంతే బాగుంది. సో ఫైనల్లీ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బాగా ఆకలేస్తుంది. వెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో తిందాము. అదే నా ఫేవరెట్ రెస్టారెంట్, చూపించేస్తానండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బాంబేలో ఉన్నా. మన సభా అండ్ ఖాళీద్ వాళ్ళ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. రీసెంట్గా ఓపెన్ చేశాను. ఐఎమ్ సో లవింగ్ దిస్ అండ్ విల్ గో అండ్ సీ హౌ ద అంబియన్స్ అండ్ ద ఫుడ్ అండ్ ఆల్. ఫస్ట్ వెళ్ళి ఇది ఎంట్రన్స్ ఎలా ఉందో చూపిస్తాను. అసలు బాంబే వెళ్తున్నానంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్నది నాకు వీళ్ళ రెస్టారెంట్ అనమాట. వ్లాగ్లో ఎప్పుడైతే చూసానో నేను మళ్ళీ కలవాలి, చేయాలి. బికాస్ షీ సో డౌన్ టు ఎర్త్. యాజ్ ఏ యూట్యూబర్గా ఇంకొక యూట్యూబర్ని పొగడం అనేది చాలామంది చాలా తక్కువగా పొగుడతారు. కానీ తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే అది ఎంత పక్కన పెట్టేసి తన ఓన్ క్రియేటివిటీతో ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ వీళ్ళ అంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక 5 స్టార్ హోటల్కి తగ్గలేదు. ఫుడ్ కూడా అదే రేంజ్లో ఉంది. అండ్ ప్లేట్ మీద కూడా వాళ్ళ షాప్ నేమ్ ఉంది. చాలా క్యూట్గా అనిపించింది, చాలా డీసెంట్, చాలా స్మూదింగ్గా అనిపించింది. అండ్ మాకు బాంబే ఉన్న హీట్కి అసలు ఎక్కువ ఫుడ్ తినాలనిపించట్లా, ఓన్లీ వాటర్ తాగాలని. కానీ ఓన్లీ వీళ్ళ కోసం మాత్రమే నేను వాళ్ళ రెస్టారెంట్ విజిట్ చేయాలనుకున్నా. చేసి ఫస్ట్ సూప్ అండ్ స్టార్టర్ ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ మాక్టైల్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుందన్నమాట ఈ మాక్టైల్. అండ్ ఈ స్వీట్ మెమరీస్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రోజులు అయిపోయింది, పెడదాం అనుకున్నా, పెట్టలేకపోయాను. కానీ సభాని కలుస్తానేమో అనుకున్నా, అసలు కుదరలేకపోయింది. అండ్ ఇక్కడైతే ఖాళీద్ భయ్యాని కలిసి తనతో ఫోటో అయితే దిగాను. సో స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ ఇన్ కేస్ కుదిరితే నెక్స్ట్ టైం సభాని అయితే కలుస్తా. ప్లీజ్ విజిట్ ద రెస్టారెంట్.